భారతదేశ రాజకీయాల్లో గత 12 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతిరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, భారతదేశంలో ఓట్లేసినటువంటి ప్రజల మీద నోటుకొచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. అధికారం కోల్పోయినటువంటి పిచ్చితో భారత ప్రధానమంత్రిని టెర్రరిస్టుగా పోల్చడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దిగజాడు రాజకీయాలకు మరో మెట్టు. మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల్లో గెలవడం కోసం, లేదా తమిళనాడులో డిఎంకే పొత్తు కోసం 4 సీట్లు గెలవడం కోసం ప్రధానమంత్రిని దిగజారి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి ఏదైతే ఉందో, ఇది దేశ ప్రజలెవరు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి ప్రెస్టేషను దేశ ప్రజలు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు పైబడినటువంటి 8-10 దాటినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ దేశంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడింది బీజేపీ కార్యకర్తను, బీజేపీ నాయకుడిని కాదు, 140 కోట్ల పైబడి ప్రజలు ఎన్నుకున్నటువంటి భారత ప్రధానమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దిగజాడు రాజకీయాల విషయంలో ఈ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. మల్లికార్జున ఖర్గే గారు తక్షణం క్షమాపణ చెప్పాలి. లేకపోతే మరో 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో మీరు ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తారనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తుంది. దిగజాడు రాజకీయాలు ఈ దేశ ప్రజలు క్షమించరనే విషయాన్ని కూడా బీజేపీగా గుర్తు చేస్తున్నాం.